హాయ్ అండి, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ పొంగల్. మా ఇంటి ముందట ముగ్గులు వేసామండి. చూడండి, ఫస్ట్ రాగి ముగ్గుతోటి ఇలా ముగ్గులు వేసి తర్వాత కలర్స్ నింపామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హ్యాపీ పొంగల్ అని మా ఇంటి ముందట ఇలా రాసి ఆవు పేడతోటి గుబ్బెమ్మలు రెడీ చేస్తున్నా. చూడండి, పెండని ఇలా తీసుకొని మా సైడు తెలంగాణ స్టైల్లో ఇలానే పెడతారు. ఆంధ్రాలో ఎలా పెడతారో మాకు కూడా తెలియదు. తర్వాత అందులోకి గరక తెల్ల వీటి పువ్వుని తీసుకొచ్చి అందులో పెడతాము. పెట్టి పసుపు అండ్ కుంకుమ వీటికి పెట్టి నవధాన్యాలతోటి ముగ్గులో పోస్తామండి. చూడండి, ఇట్లా అన్నీ పెండతోటి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకదానికి ఒకటి పసుపును కుంకుమ పెట్టుకుంటూ పెట్టాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నవధాన్యాలు ఏమిటంటే నేరగాయలు, వడ్లు, పువ్వులు అండ్ చిరుధాన్యాలు అంటే ఇంట్లో పండినవి, కందులు అవన్నీ తీసుకొని ఈ ముగ్గులో పోస్తారండి. పోస్తే నవధాన్యాలతోటి పోస్తారు. ఎందుకో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే కొత్తగా పంట వస్తుంది కదా మనకు, ఇంట్లో అంత మంచి జరగాలని మా ఇంటి ముందట ఇలా ముగ్గులు వేశాను. చూడండి, మొత్తం ఇలా వేశాను. మీకు కూడా చిన్నప్పుడు నాకన్నా ముగ్గు ఎవరు మంచి వేశారో చూస్తారు కదా అండి, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి. అలానే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ముగ్గులు కూడా నేను ఇందులో వీడియోలో పెట్టాను. ఎవరి ముగ్గు బాగుందో మీరు కామెంట్ చేయండి. ఇవి మా ఇంటి పక్కపంటి వాళ్ళ ఇంటి కాడ. చూడండి, వాళ్ళు ఇలా వేశారు ముగ్గులు. చెరుకు గడలు అండ్ హ్యాపీ పొంగల్ అని రాశారు. చూడండి ముగ్గులు. మీకు సంక్రాంతి గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇందులో ఏ ముగ్గు బాగుందో కామెంట్ కూడా చేయండి. సంక్రాంతి పండుగకు ముగ్గుల్లో కైట్స్ వేస్తారు కదండి. కైట్స్ అనేవి సంక్రాంతి పండుగకి ఎగిరేస్తారు. అండ్ గంగిరెద్దును దించుతారు. గంగిరెద్దు చాలామంది గంగిరెద్దు వస్తే చాలా మంచిది అంటారు సంక్రాంతి పండుగ రోజు. అండ్ మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు సంక్రాంతికి అండ్ కామెంట్ కూడా చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వదలకండి. ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు వేస్తారు కదండి. సంక్రాంతికి ఎక్కువనైతే చెరుకు గడలు, కైట్స్ అండ్ గంగిరెద్దు, చెరుకు పాలై ఇలా కుండలు అన్నీ దించుతారు కదండి. తర్వాత కంప్లీట్ ముగ్గులు అయిపోయాక దేవునికి నైవేద్యం వండానండి, సేమియా. తర్వాత దేవుని దగ్గర పెట్టి దీపం పెట్టాము. పెట్టి దేవునికి ప్రసాదం పెట్టాను. పెట్టి దేవుని ముందట ఆరతి ఇచ్చానండి. ఇచ్చినాక దేవునికి పూజ కంప్లీట్ అయిపోయాక మేము వంటలు స్టార్ట్ చేసామండి. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ముగ్గులు వేసే వరకే లేట్ అయిపోయిందని చేయలేము. రైస్ పెట్టాము. రైస్ అండ్ మటను అండ్ చికెను సంక్రాంతి స్పెషల్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా సంక్రాంతి ఎలా జరుపుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియో జాను గౌ ఛానల్.